మార్నింగ్ అయితే కనుక లేచి పెనుకొండ వెళ్ళి అక్కడ ప్లేసెస్ అయితే కనుక ఎక్స్ప్లోర్ చేస్తా. ఈ పైన అయితే కనుక ఒక టెంపుల్ లాగా ఉంది, బట్ అది ఇక్కడ అయితే కనుక ఏం లోపల అయితే కనుక ఏం విగ్రహాలు అయితే ఏం లేవు. ఈ నంది వచ్చేటప్పటికి మనకి లేపాక్షి టెంపుల్ దగ్గర నుంచి 500 మీటర్స్ అయితే ఉంటుంది. ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మొత్తం కంప్లీట్ రాయలసీమ అండ్ చుట్టుపక్కల ప్రాంతాలన్నీ చూస్తాను. అండ్ బ్యాగ్స్ కూడా అన్ని ప్యాక్ చేసేసుకున్నాను ఆఫ్టర్నూన్. సో ఇప్పుడైతే కనుక టైం వచ్చేటప్పటికి 8:30 అవుతుంది. ఇప్పుడే డిన్నర్ అయితే చేసేసాను. 9:30కి అండ్ 9 o'clockకి బస్సెస్ అయితే ఉన్నాయి. హిందూపూర్కి ఉంది, తర్వాత అనంతపూర్కి కూడా ఉంది. బెటర్ నేను అక్కడికి వెళ్ళిన తర్వాత చూస్ చేసుకుందామని చెప్పి నేనేం అనుకోలేదు. ఇంకా బస్ స్టాండ్ వచ్చాక ఒక 2 బస్సెస్ అయితే చూశాను, బట్ అవి క్యాన్సిల్ అయ్యాయని చెప్పారు. సో వెయిట్ చేసి ఇంకా హిందూపూర్ బస్సు రాలేదని చెప్పి అనంతపూర్ బస్సు అయితే ఉంటే ఎక్కేసాను. అప్పటికే టైం 9:30 అయింది, బట్ వీడియో తీద్దామంటే కుదరలేదు. నర్సరాబాద్ కూడా దాటేసింది. బస్సు స్లో అయింది ఏంటా అని చూశాను. తీరా చూస్తే లారీ యాక్సిడెంట్ అయితే అయింది. సో స్లోగా వెళ్తుంది ట్రాఫిక్ అంతా. ఐ హోప్ ఏం కాలేదు అనుకుంటే ఎవరికి. కొంచెంసేపు పడుకొని మళ్ళీ లేచేసరికి ఈలోపే చూస్తే నల్లమల్ల ఫారెస్ట్లోకి ఎంటర్ అయింది. మా బస్సు మాత్రం ఎక్కలేకపోతుంది, చాలా కష్టపడుతుంది. కొంచెం ముందుకు వెళ్ళగానే తీరా చూస్తే ఏదో ఒక పెద్ద ఆయిల్ ట్యాంకర్ అయితే యాక్సిడెంట్ బోల్తా పడిపోయి ఉంది ఇలాగా. సో చాలా ట్రాఫిక్ ఆగిపోయింది. ఆల్మోస్ట్ 1 hour లేట్ అయింది ఇక్కడే. అండ్ రోడ్ కూడా చాలా బ్లాక్ అయింది. గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్, ఇప్పుడు టైం అయితే 7 అయింది. తాడిపత్రికి దగ్గరలో ఉన్నాము. అండ్ ఇక్కడ నుంచి నాకు ఇంకా అనంతపూర్ 2.5 hours జర్నీ ఉంది. సో 10:30 అవుతుంది అనుకుంటాను. అలా అనంతపూర్లో బస్సు దిగేసి హిందూపూర్ బస్సు ఎక్కేసాను. ఇప్పుడు టైం అయితే 11 అయింది. అండ్ బయటకు వచ్చి హైవే ఎక్కగానే తీరా చూస్తే హైవే వర్క్స్ జరుగుతున్నాయి ఫుల్గా. సో కొంచెం స్లోగా వెళ్తున్నాడు. మేబీ కొంచెం అక్కడక్కడ అట్లా ఓపెన్ ఉన్నట్టుంది. సో ఇది రూమ్ అయితే కనుక చూసేసారు, చాలా బాగుంది. లైక్ నాకు 400లో అయితే వచ్చింది. అండ్ ఆల్సో మనకి ఎగ్జాక్ట్గా ఆపోజిట్ బస్ స్టాండ్ అజంతా బోర్డింగ్ అండ్ లాడ్జింగ్ అని ఉంటుంది. మళ్ళీ ఇప్పుడైతే కనుక ఫ్రెష్ అయిపోయాను. అండ్ ఆల్సో ఇప్పుడు లంచ్ చేసేసి పక్కనే వెజిటేరియన్ హోటల్ ఉంది. సో అక్కడ లేపాక్షి ఆటోస్ ఉంటాయి ఆర్ బస్సెస్ ఉంటాయి అన్నారు. సో ఏదో ఒకటి చూసుకుని వెళ్ళిపోయి లేపాక్షికి బస్సు ఎక్కాను. ఫేర్ అయితే 30 రూపీస్. ఎవ్రీ 20 minutesకి మనకి బస్సెస్ అయితే ఉంటాయి. జర్నీ టైం వచ్చేప్పటికి 25 minutes పడుతుంది. డైరెక్ట్గా మనకి ఈ బస్సు టెంపుల్ ముందే ఆపుతారు. లేపాక్షి కూడా రీచ్ అయిపోయాను. ఇది మెయిన్ టెంపుల్ ఆర్చ్. అలా లోపలికి నడుచుకుంటూ వెళ్తే ఇలా పాత విగ్రహాలు అయితే ఉంటాయి లెఫ్ట్ అండ్ రైట్ సైడ్. సో చూస్తూ లోపలికి వెళ్తే అండ్ మనకి ఇక్కడ బోర్డు ఉంది కదా, ఫ్రీ అన్నప్రసాదం సాటర్డే అండ్ సండే ఇక్కడ ఉంటుంది అవైలబుల్గా. ఈ గుడి చరిత్ర చూసుకుంటే కూర్మశైలము అంటే తాబేలు ఆకారంలో ఉన్న కొండపై అయితే ఈ గుడి ఉంటుంది. ఈ గుడిలో వీరభద్రస్వామి అలాగే అమ్మవారు వినాయకుడు అయితే మనకి దర్శనం ఇస్తారు. ఈ గుడి అచ్యుతరాయల పాలనలో 1530 నుంచి 1542 అంటే 1530 to 1542లో అయితే ఆ పీరియడ్ ఆఫ్ టైంలో ఉన్న అధికారి అండ్ కోశాధికారి అయిన విరూపన్న అయితే వీళ్ళిద్దరూ కలిసి కట్టించారు ఈ గుడిని. ఈ గుడిని చాలా వరకు అయితే బ్రిటిష్ వాళ్ళు వాళ్ళ పరిపాలనలో ధ్వంసం చేయడానికి ప్రయత్నించారు. అలా శిథిలావస్థానికి వచ్చిన స్తంభాలు ఇవి. అలానే ఇక్కడ మనకి సీతమ్మవారి పాదాలు కూడా మనకి ఇక్కడ కనిపిస్తాయి. వీరభద్రస్వామి గుడి గోడలకు అలంకరణలో భాగంగా మెయిన్గా పార్వతి వివాహం, భూకైలాస్, వటపత్రసాయి, మనుచోళ ఘట్టం, శివుని విభిన్న స్వరూపాలు, ద్రౌపది స్వయంవరం మరియు ఇలాంటివి సన్నివేశాలు చెక్కబడినవి. గుడిలో మనం పైభాగాన్ని చూసుకుంటే ఎంతో మంచి మంచి చిత్రాలను అయితే చిత్రీకరించారు. చాలా అంటే చాలా బాగుంటాయి. అండ్ కొంతవరకు అయితే చాలా వరకు డ్యామేజ్ అయిపోయినాయి, కొంతవరకు అయితే కనుక మనకు కనిపిస్తున్నాయి. ఇంకా
ఇదంతా వచ్చేటప్పటికి ఒకటే పెద్ద రాయి. సో ఆ రాయిలో నుంచి ఒక పార్ట్లో చెక్కారు. ఇప్పుడు మీరు నా వెనక ఏదైతే చూస్తున్నారో పెద్ద నాగలింగం. నాగలింగం వచ్చేటప్పటికి మొత్తం ఒకటే పెద్ద కొండరాయితో చెక్కి ఇట్లాగా శిల్పంలాగా చేశారు. ఒక హ్యాంగింగ్ పిల్లర్ అంటారు. ఈ టెంపుల్ మొత్తంలో దగ్గర ఒక 90 to 100 పిల్లర్స్ అయితే లో ఒక్కటి మాత్రమే హ్యాంగ్ అయి ఉంటుంది గాల్లోకి. అండ్ లేపాక్షి అని పేరు ఎలా వచ్చిందంటే, అమ్మవారిని తీసుకొని వెళ్ళేటప్పుడు రావణాసుడి దగ్గర నుంచి కాపాడదాం అన్నట్టుగా జటాయు అయితే కనుక అమ్మవారిని కాపాడిన విషయం తెలిసిందే కదా. అలా ప్రయత్నించే క్రమంలో తను గాయపడి చనిపోవడం కూడా జరిగింది. సో ఆ జరిగిన ప్లేస్ అయితే కనుక ఇదే అంటారు ఇక్కడ స్థల పురాణం ప్రకారం. సో ఆ రకంగా లేపక్షి అని రాములు వారు వచ్చి జటాయుని అన్నారంట. అలా లేపక్షి కాస్త లేపాక్షిగా మారింది. సైడ్ ఉంది కదా టెంపుల్, బయటికి రాగానే ఇటువైపు రైట్ సైడ్ వస్తే గనక పాత అప్పట్లో రాజుల కాలంలో వాడే కోనేరు అయితే గనక ఉంది. అండ్ ఆల్సో మనకి లోపల వచ్చేటప్పటికి సీతామ్మవారి పాదాలు అవి కూడా కనిపిస్తూ ఉంటాయి మనకి. అండ్ అలాగే ఇక్కడ చాలా సినిమాలు కూడా షూటింగ్ అయితే జరిగారు. ముఖ్యంగా మనకి గుడి గురించి తెలిపేలాగా నాట్యం అని ఒక సినిమా అయితే చేశారు ఇక్కడ. సో ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే కనుక ఆ సినిమా చూడండి, చాలా బాగుంటుంది సినిమా కూడా. ఇదంతా చూసారు కదా, మొత్తం ఒక పెద్ద కొండ ఇది. సో కొండ మీద అయితే కనుక వీరభద్రస్వామి వెలిశారంట. ఆ వెలిసిన విగ్రహానికి ఇక్కడ అప్పట్లో పనిచేసే తహసీల్దారు అధికారి వాళ్ళైతే కనుక గుడిగా కట్టించారు. సో అప్పుడు కట్టించిన గుడి ఇప్పటి వరకు ఇంతే ఉంది. అండ్ అప్పట్లో వాడే కోనేరు ఇది. అప్పట్లో మంచినీటి కోనేరు అనేవాళ్ళు. ఎక్కువగా ఊర్లో వాళ్ళందరూ ఈ నీళ్లు వాడుకునేవాళ్ళు. సో అప్పుడు ఇక్కడ లైట్ వెలిగిస్తే మొత్తం లేపాక్షి ఊరు మొత్తం కనిపించేదంట. గుడి దగ్గర నుంచి అయితే కనుక మనకి లేపాక్షి బసవయ్య అంటారు కదా. సో పెద్ద నంది దగ్గరికి అయితే వచ్చాను. మనకి నంది దగ్గరే మనకి జటాయు థీమ్ పార్క్ అని కూడా ఉంటుంది. ఇప్పుడైతే కనుక నంది మనం చూస్తున్నాం కదా. ఈ నంది వచ్చేటప్పటికి మనకి లేపాక్షి టెంపుల్ దగ్గర నుంచి 500 మీటర్స్ అయితే ఉంటుంది. ఆల్సో బస్ స్టాండ్ నుంచి కూడా 500 మీటర్స్ ఉంటుంది. సో వాకబుల్ డిస్టెన్సే. అండ్ ఈ నంది అయితే కనుక ఎప్పుడైతే మెయిన్ వీరభద్రస్వామి టెంపుల్ ఎప్పుడైతే కట్టారో అప్పుడే కన్స్ట్రక్షన్ అయితే జరిగింది. 30 feet హైట్ అండ్ 20 feet హైట్ అండ్ 30 feet లెంత్ అయితే కనుక ఉంటుంది ఈ నంది. ఆల్సో ఈ నంది వచ్చేటప్పటికి మొత్తం ఒకటే గ్రానైట్ రాయితో చెక్కారు. అలానే మనకి ఇది మోనోలిథిక్ స్ట్రక్చర్గా చాలా రేర్ పీస్ ఇది. అండ్ వరల్డ్లోనే సెకండ్ లార్జెస్ట్ మోనోలిథిక్ స్ట్రక్చర్ ఇది నంది అనేది కార్వ్ చేసింది. అండ్ ఆల్సో ఈ నందిని చూస్తే మనకి మెడలో మనకి నెక్లెస్, అలాగే మెడలో ఒక గంట లాగా వేలాడుతూ ఉంటుంది. నంది దగ్గర నుంచి అయితే కనుక కొంచెం ముందుకు వస్తే ఇలాంటి బోర్డు కనిపిస్తుంది, జటాయు థీమ్ పార్క్ అండ్ లేపాక్షి టెంపుల్ అని. ఈ రైట్ తీసుకోవాలి. ఈ రోడ్లో వెళ్తే జటాయు థీమ్ పార్క్ వచ్చేస్తుంది. స్లోగా అలా తిరుగుతూ స్టెప్స్ ఎక్కేసి పైకి వెళ్ళిపోవడమే. జటాయు అని ఇక్కడ పేరు ఎందుకు వచ్చిందంటే, థీమ్ పార్క్ ఇక్కడే పెట్టాలని ఎందుకు వచ్చిందంటే, సో మనకి రామాయణంలో అమ్మవారిని రావణాసుడు తీసుకెళ్ళిపోయేటప్పుడు జటాయు పక్షి కాపాడడానికి ప్రయత్నించింది కదా. ఆ ప్రయత్నంలో భాగంగా రావణాసుడు రెక్కలు విరిచేయగా సో కింద పడి చనిపోయింది. అది జరిగింది ఇక్కడే అని ఇక్కడ స్థల పురాణం. అండ్ ఎంట్రీ టికెట్ అయితే కనుక 10 రూపీస్. సో బాగా హైట్ ఉంది. సో ఇక్కడ మనకి లేపాక్షి ఊరు మొత్తం కనిపిస్తుంది. బట్ కొంచెం జాగ్రత్తగానే రావాలి. సో పైకి వస్తే కనుక ఐ థింక్ సో గుడి ఉంది ఏదో. బెటర్ నేను చెప్పులు ఇక్కడ ఇప్పేస్తున్నా, గుడి ఉందో లేదో తెలియదు నాకు. అండ్ జటాయు ఈగల్ స్టాచ్యూ అయితే ఇక్కడ పెట్టారు. నంది కూడా కనిపిస్తుంది చూడండి. ఇక్కడ చెట్టు ఉంది కదా, ఇదే నంది. ఇక్కడ అయితే కనుక ఏమీ లేదు. సో తెలిసిందే కదా,
మన వాళ్ళ సంగతి. ఇష్టం వచ్చినట్టు పేర్లు అయితే రాసేసారు. ఎస్, ఇక్కడైతే కనుక ఫుట్ ప్రింట్ ఉంది. అండ్ ఇప్పుడు కనిపిస్తుంది కదా, ఇదే లేపాక్షి టెంపుల్, మెయిన్ వీరభద్రస్వామి టెంపుల్ ఇది. అండ్ ఇదంతా లేపాక్షి ఊరు. సో ఇక్కడైతే కనుక నంది ఉంది. అండ్ ఇదైతే కనుక జటాయు థీమ్ పార్క్ సంబంధించిన స్టాచ్యూ. పైకైతే వచ్చేసాం, చూసారు కదా, జటాయు సంబంధించిన ఈగల్ స్టాచ్యూ అయితే ఇక్కడ పెట్టారు. అండ్ ఆ పైకి వెళ్ళడానికి అయితే లేదు. అండ్ ఈ పైన అయితే కనుక ఒక టెంపుల్ లాగా ఉంది. బట్ అది ఇక్కడ అయితే కనుక ఏం లోపలైతే కనుక ఏం విగ్రహాలు అయితే ఏం లేవు. బట్ ఇక్కడైతే కనుక మనకి ఫుట్ ప్రింట్స్ కూడా ఉన్నాయి, ఇక్కడ వచ్చినట్టుగా ఆనవాళ్ళవి. అండ్ ఇది కూడా మనకి ఒక హిల్ టాప్ మీదే ఉంటుంది. సో ఈ కింద మీకు కనిపిస్తున్న ఊరంతా కనుక లేపాక్షి ఊరే. బ్యాక్ సైడ్ ఉన్నదేమో లేపాక్షి టెంపుల్, మెయిన్ వీరభద్రస్వామి టెంపుల్ ఇది. అండ్ ఇటుపక్క అయితే కనుక మీకు నంది ఉంటుంది, ఇందాక నేను చూపించినట్టుగా. ఇక స్టెప్స్ అయితే కనుక ఇలా స్టీప్గా ఉంటాయి. మనకి రైలింగ్ కూడా ఇచ్చారు, పట్టుకొని దిగచ్చు. సో పెద్దవాళ్ళు ఎవరైనా వచ్చినా కానీ ఎక్కగలిగే వాళ్ళు వచ్చినా అంత ప్రాబ్లం అయితే ఉండదు. ఒక 3-4 చిచ్చర పిడుగులు ఉన్నారు, వాళ్ళు ఇటు వెళ్ళిపోయారు. వీడెవడో తింటాడు ఇక్కడ. ఎవరు నువ్వు? ఎవరు 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 దిగ్గో, ఇంకొకటి వచ్చాడు. అండ్ నాకు తెలిసి ఇది ఓన్లీ జటాయు విగ్రహం దగ్గరికి వెళ్ళడానికి ఎవరైనా వీళ్ళు వర్క్ చేయడం కోసమే పెట్టినట్టున్నారు. సో ఇక్కడైతే కనుక ఎవరు వెళ్ళేటట్టుగా ఏర్పాటు అయితే ఎవరు చేయలేదు, లైక్ అది ల్యాడర్ లానే ఉంది. సో ఇది చూసారు అంత పెద్ద కొండరాయు. అండ్ ఇది పక్కన ఉన్న చిన్నది. సో ఇక్కడ మీరు స్టెప్స్ చూస్తే మొత్తం అన్నీ ఇంతే ఉంటాయి, కొంచెం పెద్ద హైట్ కూడా ఏం లేదు, ఎక్కేయచ్చు. ఈ థీమ్ పార్క్ చుట్టూ మనకి మొత్తం ఒక చిన్న గార్డెన్ లాగే, పార్క్ లాగా అయితే కనుక చేశారు. సో నైట్ టైం కూడా మనకి అవైలబుల్గా ఉంటుంది, ఓపెన్లోనే ఉంటుంది. అండ్ నేను టైమింగ్స్ కూడా మీకు అప్డేట్ చేస్తాను. సో నేను టైమింగ్స్ అయితే కనుక నేను కింద మీకు ఇక్కడ ఇస్తాను డీటెయిల్స్లో. ఫ్రెండ్స్, ఇప్పుడైతే కనుక రూమ్కి వచ్చేసాను. సో డిన్నర్ కూడా అయిపోయింది. అండ్ ఇవాళైతే కనుక హిందూపూర్లోనే స్టే చేస్తాను. రేపు మార్నింగ్ అయితే కనుక లేచి పెట్టుకొండ వెళ్ళి అక్కడ ప్లేసెస్ అయితే కనుక ఎక్స్ప్లోర్ చేస్తా. దట్స్ ఇట్ ఫర్ టుడే. అండ్ ఈ బ్లాగ్ అయితే కనుక ఇక్కడ క్లోజ్ చేస్తున్నా. అండ్ యా, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో. ప్లీజ్ డూ లైక్, షేర్, సబ్స్క్రైబ్. ఫనీ ట్రావెల్ వ్లాగ్స్. స్టే ట్యూన్డ్.